హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రముఖ. 4 స్తంభాలాట అనుకున్న మా అసోసియేషన్ ఎలక్షన్ లో మరొకరు కూడా వచ్చి చేరారు. ఆయనే సీనియర్ ఆర్టిస్ట్ సివిఆర్ నరసింహారావు గారు. ఒకప్పుడు లీగల్ అడ్వైజర్ గా కూడా మా అసోసియేషన్ కి వర్క్ చేశారు. ఇప్పుడు తెలంగాణ వాదమే నా నినాదం అంటూ మన ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ తల్లి, గ్రేట్. సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు నాకు. సార్, ఈ మా అసోసియేషన్ లో అధ్యక్షుడిగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? దీనికి గల కారణం ఏంటి? ఏం లేదంటే మధ్యతరగతి ఆర్టిస్టులు అంటే అటు ఇటు కాని ఆర్టిస్టులు ఒక 80% వాళ్ళకి దారుణమైన అన్యాయం జరుగుతుంది. వాళ్ళు చెప్పుకోలేదు బయటికి. సో రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టేట్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ల క్రితమే ఒక లెటర్ ఇచ్చా, 2 విభాగాలు చేయండి, తెలంగాణకి ఆంధ్రాకి. వీళ్ళే ఉంటారు, 26 మంది ఇక్కడ ఉంటారు, ఇంకొక 26 మంది అక్కడ ఉంటారు. 2 చోట్ల ఆఫీసులు ఉంటాయి, 2 చోట్ల సౌలభ్యాలు ఉంటాయి. చాలా బాగుంటుంది అని చెప్పారు. అసలు కేర్ చేయాల, పట్టించుకోవాల. సరే, ఈ గొడవలన్నీ నడుస్తున్నాయి. నేను కూడా పెద్దగా ఊరుకున్నాను. ఏమైందంటే స్టేట్ డివైడ్ అయ్యి 7 ఏళ్ళు అయింది. ఇంకో 2 ఏళ్లకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా 10 ఏళ్ళకి అన్ని అయిపోతాయి. ఎవరి రాష్ట్రాలు వాళ్ళు స్వయం ప్రతిపత్తితో నిలబడాలి. మనం ఇక్కడ నిలబడ్డాం తెలంగాణలో. ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ ఉంది. కాకపోతే తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేవు. అక్కడ అసలు ఇండస్ట్రీనే లేదు. ఆంధ్ర వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు లేవు. కొంతమంది చేతుల్లో ఈ సినిమా పరిశ్రమ చిక్కుకుని ఊపిరాడకుండా అయిపోతుందన్న ఉద్దేశంతో వాయిస్ రేస్ చేయాలి. ఇప్పుడు 2009లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణని స్టార్ట్ చేసి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఇలా జరుగుతుందని కూడా మాకు తెలుసు. అందుకే అప్పుడు రోషన్ బాలు, డాక్టర్ శ్రీనాథ్, ప్రదీప్, జేఎల్ శ్రీనివాస్ కొంతమందితో చేసాం. సరే, 7 ఏళ్ళు ఆగాం. అప్పుడప్పుడు మీటింగ్లు వగైరాలు జరుగుతున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. సో ఏదైనా రాజకీయంగా సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి బీజేపీ సినిమా సెల్కి వెళ్ళి అక్కడ స్టేట్ కన్వీనర్ గా ఉండి వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటూ మేమే చేసుకుంటూ ఏదో చేసుకున్నాం. కానీ వాయిస్ రైజ్ చేయకపోతే ఇలాగే ఉంటుంది. సరే, తెలుగువాడు తెలంగాణ వాడు కొట్టుకు వస్తున్నారంటే దాయాదుల మధ్య పోతుంది. రేపు పొద్దున ఇది ఏదో చేసుకున్నా కాస్త ఓ గజం ఎక్కువ వచ్చినా, ఓ గజం తక్కువ వచ్చినా అడ్జస్ట్ అయిదా ఉంటే, ఇప్పుడు కన్నడ వాడు వచ్చారు. కొంతమంది పాపం ప్రముఖులు సినిమా ఇస్ యూనివర్సల్ అన్నారు. కాదని ఎందుకంటారు? మనమే కదా, అందుకే వసుధైక కుటుంబకం అన్నాం. ప్రపంచం అంతా బాగుండాలి, మనిషి అంటాం, హ్యూమన్ అంటాం. అటువైపు పెడితే చాలా ఉంటాయి. అలా అని చెప్పి భారతదేశం ఇండిపెండెంట్ గా ఉండాలా, మన రాష్ట్రం ఇండిపెండెంట్ గా ఉండాలా, జిల్లాలు ఇండిపెండెంట్ గా ఉండాలా, అలాగే ఉంటాయి. మన అసోసియేషన్ మాలో అప్పుడు ఆ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ 2 రాష్ట్రాలు కలిసి వచ్చాం. ఇన్నేళ్ళు ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి, భాషలు విడిపోయినాయి, సంస్కృతులు విడిపోయినాయి. వీటి తగ్గట్టుగా ఎక్కడికెక్కడ ఏదైనా చిన్న పరిశ్రమ పెడితే స్థానికులకు అవకాశం ఇవ్వాలి అన్నది కండిషన్ తోటే ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. సో ఆ రాష్ట్రానికి మరి మొండి చేయి అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న పేరు తప్ప, ఇప్పుడు ఏదో సామెత సినిమాల్లో వాళ్ళు పాపం చెప్తూనే ఉంటారు, ఆడా ఉంటా ఈడా ఉంటా, ఆడా నేనే ఈడా నేనే. బాగుంది. ఎవరో మీరు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఒక 2 తెలంగాణ డైలాగులు చెప్తేనే మాకు ఎడారిలో ఒయాసిస్ లాగా చిన్న చినుకు చుక్కలాగా మేము పులకరించిపోతాం. ఎంతకాలం మేము మా డైలాగ్ చెప్పగలుగుతాం. ఇక్కడ తెలంగాణకు కూడా ఆట, మాట, పాట, ఈ సంస్కృతి ఉంది, ఈ కల్చర్ ఉంది. ఈ సినిమాకి ఆల్రెడీ జాతీయ స్థాయిలో పెద్దపీట వేసి తెలుగు వాళ్ళు అనుకుంటున్న వాళ్ళెవ్వరికి దాన్ని అవార్డులు సొంతం చేసుకున్న బి నరసింహరావు గారు ఉన్న భూమి ఇది. మీరు చెప్పడం జరిగింది కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చారు అనేది. ఇప్పుడు మనం ప్రకాష్ రాజ్ గారిని చూసినట్లయితే, ప్రకాష్ రాజ్ గారు, ఆయన వెనుకున్నటువంటి టీం కూడా కళకు, కళాకారుడికి హద్దులు అనేది ఉండవు, ఒకే ప్రాంతానికని ముడిపెట్టకండి అనేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరేమో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ గడ్డ, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వండి అంటున్నారు. ఈ 2 ఒకే దగ్గర పొసగని అంశం కలిసి కాదుగా. మీరందరికీ వాళ్ళకి మాకు పొసగట్లా. ఎందుకంటే కళని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకండి. మంచి పాయింట్, అది బాగుంది అనుకుంటున్నారు వాళ్ళంతా. పాయింట్ చెప్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమా యూనివర్సల్, గ్లోబల్. దాన్ని ఉట్టి మరి 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితం చేస్తే ఎలాగా? అంటే చెప్పకనే మన దగ్గర తెలుగు వాళ్ళకంటే ఎక్కువ
తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు వీళ్ళందరూ ఎలాగో చేస్తా ఉన్నారు. మరి దీన్ని కూడా అందరికీ ఓపెన్ చేయండి. 4 రాష్ట్రాల్లోనూ మేమే ఉంటాం, యూనివర్సల్ గా ఉండండి. అసలు ఇన్ని అసోసియేషన్ ఎందుకు దేశం మొత్తం మీద? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని పెడితే పోలా? ప్రపంచంతో కొడతారు అనుకోండి, పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎలాగో. అందుకని మన వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మూవీ ఏక్ భారత్ లాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అయిపోలా? అవునా? సమాధానం ఏమన్నా ఉందేమో? మీరు ఎలాగో మీడియాకి ఎత్తండి, ఒకసారి అడగండి వాళ్ళందరినీ. వై కాంట్ వి when the art is global, when the cinema is global, why can't we have an association? పాలనా సౌలభ్యం వాడికి తెలుస్తుంది. చాలా మంది అంటున్నారు మన తెలుగు హీరో విశాల్ అక్కడ తమిళ్లో చేశారు, ఐ మీన్ అధ్యక్షుడిగా ఆయన కూడా చేశారు, ఆ నడిగర్ సంఘం కట్టించారు, ఇక్కడ ఎందుకు ప్రకాష్ రాజ్ పోటీ చేయకూడదు అని మాట్లాడుతున్నటువంటి పాయింట్. మీరేమంటారు దీని గురించి? విశాల్ అక్కడికి వెళ్ళి తెలుగు అంటాడా? తెలుగు హీరో కానీ అతను మీరు నేను అనుకుంటున్నాం. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. పొరపాటున విజయశాంతి గారు ట్వీట్ చేశారు, కానీ పొరపాటున బాబు మోహన్ ఏమైనా మాట్లాడా? విజయ్ దేవరకొండ మాట్లాడా? నితిన్ మాట్లాడా? రాహుల్ రామకృష్ణ మాట్లాడా? ప్రియదర్శి మాట్లాడా? ఇలా చాలా పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. ఆవిడ ఊరికే పాపం ఆవిడ కూడా ఏముంది, తెలంగాణ అందా చిన్న ఆర్టిస్టుల, పేద ఆర్టిస్టుల ఆవేదన చూసి అది ధర్మం అయింది అంతే. ఆవిడ అసలు ఎంత చూసింది జీవితాన్ని, ప్రజల్లోకి వెళ్ళింది, పార్లమెంట్ లోకి వెళ్ళింది. ఆవిడ పేరు విజయశాంతి కంటే రామలమ్మ అనే తెలుసు. మరి ఆవిడకి మెంబర్షిప్ లేదని అంటే నాకు ఇప్పుడే తెలిసింది. మెంబర్షిప్ లేకపోతే మొత్తం టీం అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎలాగైతే మనకి ఈ ఎలక్షన్ కి మద్దతు కూడగడుతున్నారో అందరూ వెళ్ళి ఒక గౌరవ సభ్యత్వాన్ని ఆవిడకి ఇచ్చి, మీరు మానవ ఉంటే మాకు గౌరవం అనాలి. ప్రతి వాళ్ళు మా తల్లి అంటున్నారే, ఆ పెద్ద తల్లిని వదిలేసి మా ఏమిట్రా బాబు, తప్పు కదా. సార్ ఇప్పుడు మీరు తెలంగాణ వాదం మీ నినాదం అని ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి హీరోలు అంటే ఎగ్జాంపుల్ నితిన్ గానీ, విజయ్ దేవరకొండ గానీ, మీరు చెప్పినటువంటి ఇప్పుడు పేర్లు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం మీకుందా? లేదా అలాగే సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా కూడా ముందుకొచ్చి బాహాటంగా సపోర్ట్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లా. వాళ్ళని సపోర్ట్ చేయొద్దని కూడా చెప్తున్నా. ఎందుకు సపోర్ట్ చేయొద్దంటే, మరి సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తాను నేను? సీక్రెట్ బ్యాలెట్ కదా, ఎవరికి సపోర్ట్ చేసేది తెలియదు కదా. మీరు బాహాటంగా దయచేసి సపోర్ట్ చేయకండి. అది విజయ్ దేవరకొండ అయినా సరే, ఇంకెంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే. ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నారు కదా, లేదా 4 సినిమాలు చేస్తున్నారు కదా, ఆ సినిమాలు కూడా ఉండవు వాళ్ళకి. ఆ సినిమాలు కూడా ఉండవు. ఉత్తేజ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? మన శివారెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కొన్ని తెలంగాణ అని చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. ఆ సినిమాలు కూడా ఉండవు అనడానికి కారణాలు ఏంటి సార్? తెలంగాణ వాదం. నాది తెలంగాణ, నీ తెలంగాణ ఫినిష్. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, తెలుగు రాష్ట్రం ఎక్కడన్నా ఉందమ్మా? తెలియదు. వాళ్ళు కృష్ణుడు సృష్టించారు. సినిమా వాళ్ళు కథలు సృష్టించడమే కాదు, రాష్ట్రాలు, ముఖ్యమంత్రుల్ని, ఇంకోటి కూడా సృష్టించేస్తారు. మీరిద్దరు కొట్టు తెచ్చారు, 2 రాష్ట్రాలు కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మాకు మాత్రం తెలుగే, 2 రాష్ట్రాలకి మేము పట్టుకుంటాం అన్నారు. అక్కడ వర్కౌట్ కాలేదు కాబట్టి చెన్నైలో దండం పెడతాం, మేము వెళ్ళిపోతాం, మా ఊరికి మేము వెళ్ళిపోతాం బెంగెట్టుకుని మూటామ్మలో సర్దుకుని ఇక్కడికి వచ్చాం. ఇది తెలంగాణ కదా. ఏది చేసినా ఏది ఎవరైనా మాట్లాడితే 69 నుంచి ఉద్యమం చేశారు. ఎప్పుడు వచ్చింది? 2014 అంటే ఎంత? అదో 31, 20, 40 ఏళ్ళు. ఇంకో 50 ఏళ్ళు చేయండి రా బాబు అని అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియలా, రోజులు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది. మీలాగా మీడియా బయటకు వచ్చింది, చదువుకున్న పిల్లలు ఉన్నారు తెలంగాణలో. అప్పుడు చదువు సంజయ్ లేకుండా లేదా ఆ పాప అనుకున్న వాళ్ళు ఇప్పుడు అందరూ విద్యావంతులైనారు. ఒక్కొక్కళ్ళు ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఇంకా బయటకు రాలా, నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మామూలుగా కాదు, తెలంగాణ వాదం, తెలంగాణ సంస్కృతి, ఆట పాట మాట, తెలంగాణని తక్కువ చేస్తే మేము ఊరుకోమని ఆల్రెడీ చెప్పారు. నాకు ఒక విధంగా కేసీఆరే నాకు స్ఫూర్తి. ఆయన స్ఫూర్తిలో ఒక 10%. నేను బీజేపీకి స్టేట్ సినిమా కన్వీనర్. వాళ్ళు ఏదో టీఆర్ఎస్కి బీజేపీకి అన్నారు, కానీ నిన్న ఒక ఛానల్లో చెప్తూ మన రస్మై బాలకృష్ణ లైవ్ లో వస్తే అన్నా నువ్వు లీడ్ చేయవే, తెలంగాణ సినిమా బాగుపడుతుంది అని. సరే, వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకుంటే, కేసీఆర్ గారు చేసిన పోరాట స్ఫూర్తిలో, ఆయన ధైర్యంలో నాకు ఒక 10% కనుక ఇవ్వమని దేవుడిని ప్రార్థిస్తా. ఎందుకంటే ఆయన అసలు బేసిక్ గా ఆయన సాహిత్య పిపాసి, సాహిత్య ఆయన దృష్టి దాకా వెళ్ళాలా. ఆయనలో ఉంటే, ఆయన మాట్లాడిన పద్ధతిలో మేము మాట్లాడుతుంటే
సాయంత్రానికి అలా రాదు మాకు. ఓకే, ఒకవేళ మీరు అధ్యక్షుడిగా గెలిస్తే కనుక ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందా, ఉద్యమ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుందా అని మీరు అనుకుంటున్నారా? 200% వాళ్ళు వచ్చి అందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు బతుకమ్మ ఎట్లా వచ్చింది, యాదాద్రి ఇంత అద్భుతంగా ఎందుకు వచ్చింది, అలాగా తెలంగాణ వాదం, తెలంగాణ మాట, ఈ ఆత్మగౌరవం అని ఎందుకు వచ్చాయి? ఎటు చూస్తే అటు తెలంగాణ. మన తెలంగాణ భాషా సాంస్కృతిక సంఘం ఉంది, విభాగం ఉంది, దానికి ఒక మినిస్ట్రీని పెట్టారు కేసీఆర్ గారు, అధికార భాషా సంఘం పెట్టారు. దెన్ ఇంకోటి ఏంటి, మన అధికార భాషా దినోత్సవాన్ని చెప్పారు, తెలంగాణ సాహిత్య అకాడమీ పెట్టారు. ఇన్ని చేసిన ఆయన సినిమా చేయడా తప్పు కదా? ఇప్పుడు మనం అపోజిషన్ లో ఉంటే వాళ్ళని గుడ్డెత్తి ఎట్లా ఆయన ఇట్లా ఈయన ఇట్లా కేసీఆర్ ఇట్లా అనాలా, అక్కర్లా. ఎక్కడ మంచి చేశాడో అని చెప్పాలి, ఎక్కడ చేయలేకపోతున్నాడో చెప్పాలి. ఆయన ఏం చేశారు పాపం, ఈ 7 ఏళ్లలో ఏం చేయలేదంటే కదా, అన్ని కమిటీలు వేశారన్నమాట. అండ్ ఫిలిం డెవలప్మెంట్ కి సబ్ కమిటీ ఒకటి ఇచ్చారు, కేటీఆర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకుంటా. అలాగే సబ్సిడీ కోసం అని రమణాచారి గారు అధ్యక్షులు కమిటీలు వేశారు. వేసి 4 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఆ కమిటీలో కూడా ఆయన్ని కేసీఆర్ కూర్చోవాలా? తప్పు కదా. ఆయన వేరే పనులు ఉండవా? సో ఆయన దృష్టికి వెళితే మాత్రం గంట మీరందా కనుక నేను అధ్యక్షుడిని కనుక అయితే 200% అవుతా. అయిన తర్వాత ప్రభుత్వం, నేను ఇంకొకటి మర్చిపోయాను, ప్రభుత్వ అజమాయిషీలోనే ఇవన్నీ ఉండాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధీనంలో, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అధీనంలో, లేబర్ డిపార్ట్మెంట్ అధీనంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అధీనంలోనే ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ చేతుల్లోంచి లాగేసుకున్నారు, అధికారాన్ని లాగేసుకున్నారు. ఓకే సార్, మీరు అన్నారు ఇందాక నేను అవుతాను అని. సో మీరు అవుతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకి, కళాకారులకు ప్రాధాన్యత మీరు కల్పించగలగాలి. అక్కడ సినిమా చేసేది దర్శక నిర్మాతలు, అక్కడ చాయిస్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ వీళ్ళని తీసుకొచ్చి నేను వీళ్ళని పెట్టుకోండి అంటే పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా సార్. ఇది రిజర్వేషన్ వ్యవహారం కాదు. అందుకే చాలా 10 సంవత్సరాల క్రితమే అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి మురళీమోహన్ గారి అధ్యక్షతన ఒక తీర్మానం చేశారు, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి, మొత్తం సినిమా వాళ్ళందరూ కలిసి. ఏమని, ప్రతి పాత్రకి ఒక 3 చాయిస్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఫలానా ఏదో ఒక హీరో ఉంది, 1 2 3 ఈ 3, లేదా క్యారెక్టర్ యాక్టర్ 1 2 3 ఈ ముగ్గురు చేసుకోవచ్చు అని. ఇప్పటికీ అది నడవట్లేదు సార్. నడిస్తే ఈ గొడవ ఎందుకు వచ్చేది? ఇప్పుడు అసలు తెలంగాణ కూడా వచ్చి ఉండేది కాదు. ఏది ఫెడరల్ కమిషన్, పెద్ద మనుషుల ఒప్పందం, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వాళ్ళు తెలంగాణకి అన్యాయం చేయకుండా ఉంటే తెలంగాణ కావాలి ఎందుకంటాం? అది ఎందుకు వస్తుంది సపరేట్ స్టేట్ అని ఆలోచన ఎందుకు ఉంటుంది? అందరూ సామాన్యమే అయితే అసోసియేషన్ లో కూడా ఇప్పుడు నేను చెప్పేది, నా బాధ కూడా 2 జరుగుతున్నాయి. ఇప్పుడు నేను తెలంగాణ బాధ ఎంత బలంగా అనిపిస్తున్నా, అందుకే ఆప్షన్ అడుగుతున్నా. ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి నేను 25 ఏళ్ళైంది 20 ఏళ్ళని బెంగపెట్టుకోకలా. ఇది ఆప్షన్ తెలంగాణ ఇస్తే యు ఆర్ తెలంగాణ, ఆప్షన్ ఏపీ ఇస్తే యు ఆర్ ఫ్రమ్ ఏపీ. అంటే ఆ ఆప్షన్ అన్నది ఎందుకంటే ఎలక్షన్ లో నిలబడటానికి, ఎలక్షన్ లో ఓటు వేయటానికి, ప్లస్ ప్రభుత్వం ఇచ్చే, అక్కడి ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని హాయిగా అనుభవించడానికి, ప్లస్ ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, చాలా ఆత్మీయ అతిథులుగా, గౌరవ అతిథులుగా వెళ్ళి వేషాలు వేసుకుని ప్రపంచంలో ఎక్కడైనా కొంతమంది మన వాళ్ళు, ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్ళు హాలీవుడ్ సినిమాలు కూడా వేసి వస్తారు అట్లాంటి. సో అప్పుడు గ్లోబల్ అవకాశం ఇచ్చినప్పుడు, అంతేగాని పొట్టగొట్టేసి గ్లోబల్ అంటే సార్ అరబ్ అని క్యామిల్ అని, ఒంటే అరబ్ అని మనం చిన్నప్పుడు కథ చదువుకున్నాం. అలా ఉండకూడదు కదా. మా కేసీఆర్ గారు ఒక మాట ఎప్పుడు అంటుండేవాడు, అంటే సెటిలర్స్ అనే పదం వాడను, ఆంధ్ర వలసవాదులు అని, ఆంధ్ర పెత్తందారులు అని అన్ను. ఆయన ఒక మంచి మాట, పొట్ట పోసుకోవటానికి వచ్చిన వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు, పొట్ట కొట్టే వాళ్ళతోటి అని ఆయన కేసీఆర్ గారు అన్నారు. అదే మేము ఇప్పుడు అంటున్నాం. ఆయన మాట మాకు వేదం. ఇక నుంచి అదే అంటాం. పొట్టగొడుతున్నావా కష్టం. అప్పుడు కాళోజీ ఇంకో మాట అన్నట్టు, మనవాడు మోసం చేస్తే ఇక్కడ మొదలు పెడతాము, పక్కవాడు వేస్తే తరిమి కొడతామని. వీళ్ళందరినీ ఇప్పుడు అరుగు తెచ్చుకోవాలా, లేదా ఆ స్టేట్మెంట్స్ ని అవన్నిటిని మనం బొందపెట్టేయాలా? లేదు. ఇంకొక విషయం మీకు చెప్తా, మేబీ అసలు మీరు ఇమీడియట్ గా అసలు లైవ్ అయితే ఇంకా బాగుండేదేమో కానీ, బట్ ఒక విషయం నేను మీకు చెప్తానమ్మా. కారణం ఏంటంటే యునానిమస్ గా ఈ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా. నేను జ్యోతిష్యం చెప్తున్నాను. తెలంగాణకి విభాగం ఉంటుంది, ఆంధ్రాకి విభాగం ఉంటుంది. 2 విభాగాలకి యూనివర్సల్ గా ఎన్నికలు జరుగుతాయి. పెద్దవాళ్ళందరూ కూడా దీనికి ఒక 5 మందో 10 మందో కావచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళు బయట వాళ్ళకి అక్కర్, అంటే వేరే క్రాఫ్ట్లు వేరే ఇండస్ట్రీ పెద్దలు అక్కర్ల వాళ్ళు.
మూవీ ఆర్టిస్టులు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ ఉన్నందుకు ఒక 5 మంది పెద్ద తలకాయలు అన్నమాట. కృష్ణరాజు గారు వీళ్ళు, ఈ మా విజయశాంతికి కూడా, వీళ్ళందరూ ఈ 10 మంది ఒక అడ్వైజరీ ప్యానెల్ లాగా ఉండి 2 విభాగాలని చాలా అద్భుతంగా పనిచేయించేలాగా జరుగుతుంది. మీరు మార్క్ మై వర్డ్స్, ఇది బహుశా ఎలక్షన్స్ ముందే కాకపోతే ఇప్పుడు 2-3 నెలలు ఉన్నాయి కాబట్టి నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. బట్ బిఫోర్ ఎలక్షన్స్ దేర్ విల్ బి నాట్ బి ఎలక్షన్ నోటిఫికేషన్. నా 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 ఆశ, నా ఆలోచన, నా ఆచరణ కూడా దేర్ నీడ్ నాట్ బి ఎన్ ఎలక్షన్ నోటిఫికేషన్, బికాస్ ఎలక్షన్స్ యునానిమస్ గా జరిగాయని మా ఎలక్షన్ ఆఫీసర్ ఎవరో డిక్లేర్ చేస్తారు. అద్భుతంగా ఉంటుంది. మీడియా వాళ్ళందరికీ అసలు వేరే ప్రశ్న లేకుండా అది ఏం అడగమంటారు సార్, అందరినీ మీరే చేసేసుకున్నారు, బాగుందిలే నమస్కారం అని ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఓకే, సో మీరు గనక గెలిచిన తర్వాత అంటే అసలు మీరు మీ ఎజెండా ఏంటి, గెలిచిన తర్వాత ఏమేమి చేస్తారు? ఫస్ట్ పాయింట్, ₹1,00,000 నుంచి 10,000 తగ్గించి 90,000 చేసామని నరేష్ గారు అన్నారు. ఆ 90,000 నుంచి 10,000, 5,000 చేస్తా మెంబర్షిప్. ఫస్ట్ పాయింట్ తగ్గించేస్తా. రెండోది, 10 ఏళ్ల క్రితం ఆన్ రికార్డ్ అగ్రి అయిన అగ్రిమెంట్ని పరభాష నటుల సంఘం కానీ, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానీ, అవకాశాల కోసం కానీ వాళ్ళకి అది అమలు చేస్తాం. అన్ని అగ్రి అయినాయి, కొత్తగా నేను పోరాటం చేస్తున్నా. 3, అసలు నేను వారం తర్వాత చెప్తాం అనుకున్నాను, ఇప్పుడే చెప్పేస్తా. నేను ఎలక్ట్ అయితే కాదు, నేను ఎలక్ట్ అయ్యి సోర్నింగ్ చేసుకుంటే పదవి ప్రమాణ స్వీకారం ఏదో అంటారు కదా, ఛార్జ్ తీసుకున్న 100వ రోజు మా భవనానికి, మా సొంత భవనానికి శంకుస్థాపన సీఎం గారి చేత చేయిస్తా. 100 days. సో సార్, ఇక్కడ చూసినట్లయితే జనరల్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2 భాగాలుగా విడిపోకూడదని తెలుగు అనే పదం చేర్చారు. కానీ ఇక్కడ ఒక మా ఉంది, అక్కడ కూడా ఒక మా ఉంది. రీసెంట్ గానే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో తెలంగాణ, మనకు తెలంగాణలో ఇక్కడ ఎలా ఉందో అలాగే ఆంధ్రాలో కూడా తెనాలిలో మన ఆంధ్ర మా అసోసియేషన్ ని స్టార్ట్ చేయబోతున్నాం. మాకు కూడా సెపరేట్ గానే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది నిన్ననే. ఓ అవునా, నేను హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే తెనాలి అసలు కళాకారులకు పుట్టిల్లు, ఎంత బాగుంటుందో. నేను అసలు అవకాశం ఉండి ఈ కోవిడ్ వ్యవహారాలు ఉంటే నేను వెళ్ళి వాళ్ళందరితోటి మాట్లాడి, మేబీ టెక్నాలజీ ఉంది కాబట్టి జూమ్ లో మాట్లాడి వాళ్ళతోటి మీరు నాకు ఆ ఫోన్ నెంబర్ అవన్నీ షేర్ చేస్తే వాళ్ళందరితో 2 రాష్ట్రాలు అద్భుతంగా ఉంటాయి, సినిమాలు బాగుంటాయి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు కదమ్మా, అన్నదమ్ములు విడిపోయారని కాసేపు కొంచెం ఇబ్బంది అయినా ఇప్పుడు రాష్ట్రం లాగానే విడిపోయినట్టు కాదు. అంటే సమైక్యంగా ఉండాలనుకున్నాం, విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా. అలాగే మాకు కూడా కాసేపు కొంచెం ఇబ్బంది అనిపించి, కొంచెం బెంగ అనిపించినా కూడా 2 రాష్ట్రాల్లోనూ అద్భుతమైన పరిశ్రమ, అటు తెలుగు పరిశ్రమ, ఇటు తెలంగాణ పరిశ్రమ, 2 పరిశ్రమలు అభివృద్ధి చెంది ఇప్పుడున్న వాళ్ళకి 3 4 ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇక్కడ ఉన్నట్టుగానే ఇక్కడికంటే మళ్ళీ నాకు ఆశ ఎందుకంటే సోదరులకి అక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద స్టూడియోలు అక్కడ కట్టి ఆ సినిమా, తెలుగు సినిమా, తెలంగాణ సినిమా కావడికుండల్లాగా ప్రపంచ పటం మీద ఇప్పుడు అవార్డులు లేవని బెంగెట్టుకుంటున్నారు కదా, అవేమో వాళ్ళు కమర్షియల్ గా చేస్తే తెలంగాణకి అవార్డులకి ఇది అంతెందుకు. మహబూబి నరసింహరావు ఎప్పుడు 25 ఏళ్ల క్రితం చేశారని కాకుండా మొన్న ఈ మధ్య తరుణ్ భాస్కర్ కూడా నేషనల్ అవార్డు తీసుకున్నాడు. మాకు అవార్డులు, జాతీయ అవార్డు కొత్త కాదు, మాకు అవకాశం ఇస్తే అవార్డులే అవార్డులు. ఓకే సార్, జనరల్ గా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కూడా సపరేట్ అయితే, కానీ ఈ మా అసోసియేషన్ మాత్రం అది ప్రైవేట్ ఆర్గనైజేషన్. కానీ సభ్యులందరూ కలిసి ఉండి మాకు అదే ఒకటే కావాలి అంటే దానికి అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని పాపం కొంచెం అంటే అక్కడున్న వాళ్ళకి తెలియట్లేదు, మీకు తెలియకపోవడం ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు అది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందులో ఉన్న సభ్యులందరూ కూడా యూనియన్ కింద, లేబర్ డిపార్ట్మెంట్ కింద రారు. జనరల్ గా రావని చెబుతూనే యూనియన్ మెంబర్లకి ఏవేవి సౌకర్యాలు ఇస్తున్నారో అవన్నీ కూడా పాపం వీళ్ళందరూ అఫిడవిట్లు ఇచ్చి మరీ తీసుకున్నారు. ఇప్పుడు పొద్దున్న అలాంటి వాడు ఏదైనా ఊరికే లిటిగేషన్ పెట్టాలనుకుంటే ఇవన్నీ ప్రాబ్లమే కదా. అందరూ చీటింగ్ కేసు కిందకి వెళ్తారు కదా. ఇప్పుడు చిత్రపురి కాలనీలో జరుగుతుంది అదే. కనీసం 50 మంది, అంటే పేర్లు చెప్పను, మీరు ఊహించుకోవచ్చు, ఇన్వెస్టిగేటివ్ లో 50 మంది జైలుకి వెళ్తారు.
ఇది నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఎప్పటి నుంచి 5-6 ఏళ్ల నుంచి చెప్తున్నా. ఆ జైలుకి వెళ్లకుండా, కోర్టు కేసులు కాకుండా, గొడవలు కాకుండా, ఇబ్బందులు కాకుండా ప్రశాంతంగా కూర్చుని జరిగిన అన్యాయాన్ని సరిదిద్దితే అద్భుతంగా ఉంటుంది. సరిదిద్దటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువగా అంటే నేను ఏదన్నా ఏడాదికి 6 నెలలకు సినిమా వస్తే వేసి చేయటం తప్ప నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ 24 గంటలు అక్కడే ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఈ మా ఎలక్షన్స్ దిగిన తర్వాత నేను అందరినీ అప్రోచ్ అవుతా, ఏమని యునానిమస్ గా చేయండి అని. యునానిమస్ గా చేసే అవకాశం 100% గా ఉంది. యునానిమస్ గా చేస్తే నేనే ప్రెసిడెంట్ గా ఉండాలి, అప్పుడే యునానిమస్ అంటా. యునానిమస్ అయితే అసలు ఎలక్షన్స్ అక్కర్లేదు అనుకునేవాడిని. నాకు పదవి ఎందుకు, నాకు కావాల్సింది మంచి. నాకు కావాల్సింది 2 రాష్ట్రాల్లో ఉన్న మూవీ ఆర్టిస్టులు ఎవ్వరూ కూడా ఆకలితో పడుకోకూడదు, అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు. నాకు అవకాశాలు లేవే, నేను ఎందుకు అసలు ఇండస్ట్రీకి వచ్చాను భగవంతుడా అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండటమే నా ఏళ్ళ. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు, ఏర్పాటైన తర్వాత కొద్ది రోజులకి తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అనేది ఒక 2-3 యూనియన్లుగా ఏర్పడడం జరిగింది. సొంత రాష్ట్రంలోనే వాటి అస్తిత్వాన్ని చాటుకోలేకపోయింది. దీని గురించి మీరేం మాట్లాడతారు? నేను చాలాసార్లు చెప్పాను, మరి మాటికి అన్ని తిట్టి తెలుగు చిత్ర పరిశ్రమ దావుద్ ఇబ్రహీం కంటే, మాఫియా కంటే బలమైందని చాలా సార్లు నొక్కి ఒక్కానించాను. నన్ను వాళ్ళు తిట్టినా, కేసులు వేసినా తప్పదు. కానీ ఇది 4-5 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు తెలుగు సినిమా పరిశ్రమ. ఏ చట్టాలని వాళ్ళు పాటించరు, ఏ ప్రభుత్వ శాఖలకి వాళ్ళు కాదు. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి సీఎంతో కలిసి కాసేపు టీ తాగి వచ్చి వాళ్ళకి కావాల్సినవి తీసుకోవటం తప్ప క్షేమం, సభ్యుల క్షేమం, పరిశ్రమ క్షేమం ఎప్పుడూ కోరలా. అందుకే ఇక్కడ దాకా వచ్చింది. సో డెఫినెట్ గా అస్తిత్వం చాటుకోలేకపోయాం. కాబట్టి అంతెందుకు, ఇప్పుడు కూడా మా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ సినిమాలు కూడా మా సోదరులు వాళ్ళు వచ్చి తీయాలి. దర్శనం తీసింది ఎవరు? సురేష్ బాబు గారు. పెళ్లి చూపుకి డిస్ట్రిబ్యూట్ చేసింది ఎవరు? ఆయన. అలాగే ఇప్పుడు రేపు విరాట పర్వం అద్భుతమైన సినిమా తీస్తున్నారు మళ్ళీ సురేష్ బాబు గారు. దాని జాతి రత్నాలు మనం తెలిసిన అమ్మాయి అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న. అలాగే మెయిల్ అనే సినిమా తెలంగాణ స్వప్న. ఎంతమంది ఎన్ని చెప్పను, అందరూ. ఎందుకంటే వాళ్ళు మొత్తం అంతా ఇందాక కేసీఆర్ గారిని మంచి చేసి మెచ్చుకున్నట్టే సినిమా పరిశ్రమ మొత్తం యావత్తు అని ఒకే ఘాటుని కట్టట్లా. వాళ్ళు మా గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే కొంతమంది మరీ ఇది రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఆ కమర్షియల్ గా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారు అంటారు. కానీ నేను అన్ను, ఏదన్నా కానీ ఆలోచించారుగా, తెలంగాణ సినిమాకి ఒక గౌరవం ఇచ్చారుగా. జాతి రత్నాలు సూపర్ డూపర్ హిట్ కాలా, మెయిల్ కాలా, అండ్ దొరసానిలో విజయ్ దేవరకొండ తమ్ముడిని చేయాలా, వాళ్ళు దొరసాని మల్లేశానికి వాళ్ళు చేదోడుగా ఉండాలా, పెళ్లి చూపులకు చేదోడుగా ఉండాలా. వాళ్ళు లేకపోతే ఎట్లా అయింది? బట్ వీళ్ళకి మనసున్న తెలంగాణ వాళ్ళకి ఈ ప్రొడ్యూసర్స్ రావలేదా? అది ఎన్ని కరెక్ట్ గా తెలంగాణ ప్రొడ్యూసర్స్ వస్తే ఒక 100 సినిమాలు తీయాలిగా. ఇప్పుడు 10,000 తెలుగు సినిమాలు వస్తే 25 తెలంగాణ సినిమాలు కూడా రాలా. ఇప్పుడు కూడా ఏడాదికి అంటే అది ఐ స్టాండ్ కరెక్టెడ్. 100 సినిమాలు తెలుగు వచ్చాయనుకోమ్మా, ఒక 20 సినిమాలు, కనీసం 10 సినిమాలన్నా తెలంగాణవి రావాలిగా. అది తెలంగాణ సినిమాలు తెలంగాణ ప్రొడ్యూసర్లు తీయాలిగా. తీస్తే మాకు థియేటర్లు ఏవి అని అడుగుతారు. అన్నీ ఉన్నాయి, ఇంటర్లింక్ ఉన్నాయి. అందుకోసమే థియేటర్లు కూడా మస్తు దొరుకుతాయి, బగ్గా దొరుకుతాయి, మనకి చాలే అనేదాకా దొరుకుతాయి. నాకు అక్కడ దాకా వెళ్ళడానికి అవకాశం లేదు. మిగతా అంటే అవకాశం లేదంటే ఇప్పుడు సమయం లేదు. అందుకోసం మిగతా ముందు నా ఇల్లు అంటే ఆర్టిస్ట్ ఇల్లు. ఐఎమ్ ఫస్ట్ ఐ క్లెయిమ్ మైసెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. కాబట్టి ఆర్టిస్ట్ల కన్నీళ్లు తుడిచిన తర్వాత, ఆర్టిస్ట్లకి అవకాశాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా వాటి మీద దృష్టి కాల్చుతాం. ఓకే సార్, నిజానికి మీరు ఆల్రెడీ పెట్టున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ. సో దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఎలా జరుగుతుంది? 2009లో రిజిస్టర్ చేసిన తర్వాత అమ్మా మేము చాలా రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ కి ఇచ్చాం. ఏమంటే తెలంగాణకి సంబంధించినంత వరకు అంటే యువర్ లైక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వండర్ఫుల్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్. ఎందుకంటే చాలా మంది మిస్ అయ్యారు. మేమేం చేసాం, ఇప్పుడే ఎందుకు వచ్చాము, ఇప్పుడు వచ్చాము మా ఆవేదనని అరణ్యరోధంలాగా వెనకట్టాం. దాంతో పాటుగా మేమేమన్నా అంటే ప్రభుత్వానికి మహజర్లు ఇచ్చాం. ఏమని, ఇక్కడ చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నవాళ్ళు చాలా మంది, ఎన్ఎన్జీ అని కానీ, ఖాజా పాషా అని కానీ, ఆనంద్ జాయ్ అని కానీ, మా ఎవరు కూర్చొని డైరెక్టర్ శ్రీనాథ్ కానీ, అల్లాని శ్రీధర్ కానీ, తర్వాత బొమ్మల రామారావు డైరెక్టర్ కానీ, సయ్యద్ రఫీ కానీ, ఎన్ని చెప్పను ఇవట్లా ఉన్నారు 10-15 మంది. అన్ని బౌండ్ స్క్రిప్ట్ లో రెడీగా ఉన్నారు. నేనేం రిక్వెస్ట్ చేశామంటే మాత్రం
అయ్యా మీరు ఎఫ్డిసి విడిపోయింది 2 రాష్ట్రాలకి సంబంధించి, ఇంక్లూడింగ్ రూమ్స్, ఫర్నిచర్, స్టాఫ్ కూడా డివైడ్ చేశారు. ఎఫ్డిసిలో ఉన్న రూమ్లలో ఒక 10 రూమ్లో 5 రూమ్లో వీళ్ళకి ఇచ్చి ఫ్రీగా ఇచ్చి వసతులు కల్పిస్తే ఒక 6 నెలల్లో వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఆఫీస్ లాగా ఉంటుంది ఏడాదిలో. ఆ తర్వాత మిగతావన్నీ చేయొచ్చు. అలాగే సబ్సిడీ ఇవ్వండి మీకు సినిమాలకి, ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వండి, లొకేషన్స్ కి రుసుము రద్దు చేయండి అని ఇవన్నీ అడిగాం. ఇవి ఉంటే కదా వాళ్ళు చేయటం. ఇప్పుడు కార్డులు ఇచ్చాము, వెల్ఫేర్ కార్డులు ఇచ్చాము, బియ్యాలు ఇచ్చాము. అవి తర్వాత బియ్యాలు మీరు ఎప్పుడు ఇవ్వాలి, మేము ఎప్పుడు ఇస్తున్నారు, మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము ఇంకా అట్నే ఉండాలా? మా జీవితం అంతా మీరు బియ్యం ఇవ్వడం మేము తింటాం. మేము బియ్యం ఇప్పుడు మేము మా బియ్యం మేము ఎప్పుడు కొనుక్కోవాలి? అలా కొనుక్కునేలాగా మా ఆర్టిస్టులు ఎందుకు చేయలేదు? మేము ఫస్ట్ ముందు మూవీ ఆర్టిస్టులు చేస్తాం. అండ్ అనదర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్, ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ వేరే తెలంగాణలోనే వేరే విభాగాలు ఉన్నాయి. అసలు ఆర్టిస్ట్ అన్నవాడికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, యూనియన్ కదా. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, డైలాగ్ ఆర్టిస్ట్ యూనియన్, తర్వాత కంపెనీ ఆర్టిస్టులు, జూనియర్స్, ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఆర్టిస్టులో ఎన్ని రకాల వైవిధ్యాలు ఉంటాయని తెలియదు. సో సపోజ్ ప్రకాష్ రాజ్ గారు అన్నట్టుగా ఆయనకి అవకాశాలు వచ్చాయి, అద్భుతమైన నటుడు కాదని అనను, కానీ అవకాశాలు వచ్చాయి. బట్ అవకాశాలు వచ్చాయి కాబట్టి ఎంత పాపులర్ అయ్యారు. అలాగే ప్రకాష్ రాజ్ గారికి వచ్చిన అవకాశాలు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చి ఉంటే ప్రకాష్ రాజ్ గారి కంటే ఒక మెట్టు పైన ఉండేంత అద్భుతమైన ఆర్టిస్టులు తక్కువలో తక్కువ 50 మంది ఉన్నారమ్మా. ఇప్పుడు అర్థమైందా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎలా మట్టి కొట్టారు వాళ్ళ రోజు? ఓకే సార్, అయితే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మాత్రమే తెలంగాణ మా అసోసియేషన్ ని ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీరు ఏమైనా సపోర్టివ్ గా ఉంటున్నారా? అంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి తెలంగాణ మా ఉంది, అది ఆధారంగా ఉంటుందా దానికి ఏమైనా? నేను సపోర్టివ్ గా కాదమ్మా. తెలంగాణ వాదాన్ని ఎవరు తలెత్తుకున్నా ఖచ్చితంగా ఉంటాయి. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అని ఒక ఫెడరేషన్, అదొకటే. మీరు కొంచెం, నా ఉద్దేశం అంటే, నా రిక్వెస్ట్ అంటే, మీ అందరూ మీడియా కొంచెం 3 ఫెడరేషన్లు ఉన్నాయి, 4 మూవీ ఆర్టిస్టులు ఉన్నాయి, 40 తెలంగాణ క్రాఫ్ట్లకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మాకు ఐక్యత లేదని నేను అన్నది కానీ ఎవరిని రికగ్నైజ్ చేశాను. నువ్వు వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు కదా, సరే నేను పెడతాను, నేను రికగ్నైజ్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఏకమైతాయమ్మా. 2-3 ఫెడరేషన్, ఒక ఫెడరేషన్ ఉంది. కాకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు లీడ్ తీసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు, అవునా? ఇప్పుడు సపోజ్ నాకు తెలిసి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న ఫెడరేషన్ ఏదో ఉండేది క్లాక్ టవర్ లో, ఇది ఏపీ రాకముందు. దానికి విజయేందర్ రెడ్డి గారు, తర్వాత మురళీమోహన్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నట్టున్నారు. దానికి బలం చేయలేదే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైనా సినిమాకి సంబంధించినంత వరకు వాళ్ళని పిలిస్తే, లేదా బి నరసింహరావుని పిలిస్తే, అల్లాని శ్రీధర్ని పిలిస్తే, సానా యాదరెడ్డిని పిలిస్తే, ప్రేమరాజుని పిలిస్తే, ఆర్కే గౌడ్ని పిలిస్తే, ఇప్పుడు పేర్లని చెప్పాలి. వీళ్ళు తెలంగాణ వైపు నుంచి ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇస్తారు. లేదా ఇప్పుడు అక్కడి నుంచి చిన్న వాళ్ళని పిలిస్తే చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆర్టిస్టులే. ఉట్టి ఆర్టిస్టులు అయితే వాళ్ళ ఆర్టిస్టుల వాదులు తెలుస్తాయి. వాళ్ళ ఆర్టిస్టులు కమ్ స్టూడియో ఓనర్స్, కమ్ డిస్ట్రిబ్యూటర్స్, కమ్ ఎగ్జిబిటర్స్, కమ్ ప్రొడ్యూసర్స్, అందరూ ఇట్లా. మరి ఆర్టిస్ట్ కన్నీళ్ళు, ఆర్టిస్ట్ కష్టాలు, ఆర్టిస్ట్ మాత్రమే పడే కష్టాలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి? సో మేబీ ఇంకా రాను కేవలం మూవీ ఆర్టిస్ట్, ఫస్ట్ టైం చెప్తుంది మీకు, కేవలం మూవీ అంటే సినిమాల్లో ఆర్టిస్టులు మాత్రమే ఇందులో కంటెస్ట్ చేయాలి. ఇందాక ఆప్షన్ ఇచ్చినట్టు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆప్షన్ టు కంటెస్ట్ ఆర్ ఓట్. మేబీ ఈ విషయం మా లీగల్ అడ్వైజర్లు అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా సజెస్ట్ చేయాలి. లెక్క ప్రకారం ఇప్పుడు ప్రొడ్యూసర్ అసోసియేషన్లో నిల్చుంటారు, డిస్ట్రిబ్యూటర్లు నిల్చుంటారు, స్టూడియోలో నిల్చుంటారు, రైటర్స్ లో నిల్చుంటారు, మ్యూజిషియన్స్ లో నిల్చుంటారు, డైరెక్టర్స్ లో నిల్చుంటారు, ఆర్టిస్టులు నిల్చుంటారు. ఏంటిది చూస్ చేసుకోవాలి కదా. అసలు నువ్వెవరి అంటే నేను సర్వకళా వల్లవన్ అన్నది పర్సనల్ గా వ్యక్తిగతంగా సరిపోతుంది. ఇక్కడ కుదరదుగా. ఉట్టి ఆర్టిస్ట్, నేను ఐఎమ్ ఆర్టిస్ట్ నౌ టెల్ మీ అని నాకు తెలుసు నా ప్రాబ్లమ్ అని అంటాడు ఇతను. ఈ కాడికి ఏంటంటే ఇప్పుడు ఈయన ప్రొడ్యూసర్ అవుతారా వచ్చేసి, సార్ చిన్న బడ్జెట్ సార్ కొంచెం తగ్గిస్తారా అంటారు. ఇలా రకరకాలవి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యు, మూవీ ఆర్టిస్ట్ అంటే మూవీ ఆర్టిస్టే ఉంటారు. అందుకే ఇప్పుడు నేను ప్యానల్ అతి త్వరలో నేను రిలీజ్ చేస్తాను. ఆ ప్యానల్ రిలీజ్ చేసినప్పుడు ముందే చెప్తా, ప్రెస్ కాన్ఫరెన్స్ జూమ్ పెడతాను. కానీ ఆ ప్యానల్ చూస్తే
ఈ ప్యానల్ దగ్గర కరెక్ట్ లెటర్స్ గో ఫర్ యునానిమస్ అని వాళ్ళే అంటారు. సో నా రిక్వెస్ట్, మీడియా పరంగా రిక్వెస్ట్ అంటే పెద్దవాళ్ళందరూ కూర్చుని, ఎందుకంటే ధిక్కార స్వరం కాదమ్మా, ఇది ఆవేదన అణిచివేత స్వరం. అందుకని పెద్దవాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు గట్టిగా, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు లేదా కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఒక మాట అని ఏంటయ్యా అని అంటే, సారీ సార్, నిజమే అండి, మీ ఇష్టం సార్, మీరు చెప్పితే అయితే కరెక్ట్, అదే వాళ్ళే అంత. అది గమ్మత్తు. మనకి బయట పెద్ద రచ్చరచ్చ అని అనిపిస్తున్నారు, కానీ ఈ 10 మంది పొలిట్ బ్యూరో అంటారు కదా, ఈ 10 మంది వరుసగా డాష్ మీద అంటే క్లోజ్డ్ గా కూర్చుని, నేను అందరూ చాలా మంది మీడియా అడిగి మీకు కూడా అడుగుతున్నా, ఎన్టీవీ గారు ఈ మేనేజ్మెంట్ తోటి అడిగి ఒక మీడియేషన్ లాగా, ఒక దశ లాగా ఎక్కడో ఒక హోటల్లోనో లేకపోతే హాల్లోనో మీరు పెట్టండి. ఆ వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది ఉంటారు. ఎంత బాగుంటుందో మీరు చూడండి. అసలు అంటే ఏదైనా సమస్యకి, ఏదైనా ఘర్షణకి ఇంత త్వరగా, ఇంత తొందరగా సమస్యను కూడా రాబట్టుకోవచ్చా అని మీరు అంటారమ్మా. సార్, మా అసోసియేషన్ లో ఈగో సమస్యలే కాకుండా నిధులు పక్కదారి పోతున్నాయి అనేసి కూడా చాలా మంది వచ్చి మాట్లాడారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? మీరు కూడా ఒకప్పుడు లీగల్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు కాబట్టి. లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను అప్పట్లో. నాకు తెలిసి ఆ విషయాలు అంటే ఏదో లాకి లీగల్ గా ఇష్యూస్ వస్తే నా దగ్గర వచ్చేవి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది, బట్ నిధులు పక్కదారి పట్టించడం అన్నది అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అనవసరంగా వీళ్ళందరూ రచ్చ చేసుకున్నారు, కానీ నిధులు పక్కదారి పట్టేయా లేదా అన్నది మాకు 3 కమిటీలు ఉన్నాయి. ఏది డిసిప్లినరీ కమిటీ అని, ఇంకో కమిటీ, 3 కమిటీలు వేశారు. ఆ కమిటీలు అందరూ కూర్చొని గట్టిగా ఇది 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 అంటే పారదర్శకంగా, నేను అనేది భయపడకుండా, అక్కడ మాకు ఒక వివేక్ అని చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు, లీగల్ అడ్వైజర్ ఉన్నారు. వీళ్ళు కూర్చొని నిధులు పక్కదారి పట్టాయితే అయ్యా మీరు మేక్ ఇట్ గుడ్ అని చెప్పచ్చు. పట్టకపోతే క్లారిటీ ఇచ్చి క్లియర్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే తప్పు జరిగిందో తప్పుని కప్పిపుచ్చుకోవటం మొదలు పెడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది బాగా ఇప్పుడు మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనో, లేకపోతే చీటింగ్ అనో, క్రిమినల్ మిస్ ఆఫ్ ట్రస్ట్ అనో, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనో ఇలా కేసులు వస్తాయి. అక్కడ దాకా వెళ్ళకుండా ముందే చూసుకోవాలి. అది లీగల్ అడ్వైజర్ పని లేదా చార్టర్డ్ అకౌంటెంట్ పని. నిధులు అంటే అసలు వీళ్ళెవరు మాట్లాడకూడదు. అండ్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ కూర్చొని మాట్లాడాలి. నాట్ బెస్ట్ ప్రెసిడెంట్, నథింగ్ ఈస్ దట్, వీఆర్ క్లియర్ అని. ఎందుకంటే అది ఇంటర్నల్ అంటారు కదా, అది ఇంటర్నల్ చేయాలి. అట్లా సార్ 900 మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు మాలో. అయితే ఇది ఒకటి, ఈ ఆర్గనైజేషన్, ఈ సంస్థ ఎట్లా అంటే వాళ్ళ భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి దీనికి ఆర్థిక సాయం చేయండి అనేసి అడగడమే. కానీ దీనికోసమని ఎందుకు సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఆధిపత్యం కోసం ఇంత పోటీ పడుతున్నారు? అంటే ఇది గ్లామరస్ ఫీల్డ్ కదమ్మా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు 4 సినిమాలు వస్తే నన్ను రికగ్నైజేషన్ చేస్తున్నాను, నేను పెద్ద హీరో అని అనుకుంటున్నాను. అటువంటిది ఇంతమందికి ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెసిడెంట్ ఆయన అనుకో, నేను ఎవరికి ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినా చిరంజీవి గారికి కూడా ఏం ప్రెసిడెంట్ గారు అంటాను, పవన్ కళ్యాణ్ అంటారు, బాలకృష్ణ అంటారు. అది అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు ఎవరో చెప్పారు నిన్న, బాలకృష్ణ గారు అసోసియేషన్కి వస్తే, అసోసియేషన్ లో జనరల్ మీటింగ్ ఇప్పుడు వస్తే, ఈసీ మీటింగ్ వస్తే అందరు కలిసి ఆయనతోటి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకున్నారంట. అంటే యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఉండాలి. సో అలాగా అంత అద్భుతమైన పొజిషన్ ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ పక్కన ఎందుకు కూర్చున్నారు? గ్లామర్. ఇప్పుడు ఎంతమంది ఎంత గొప్ప నాయకులైనా కూడా సినిమా గ్లామర్ ముందే తక్కువేగా. అందుకని ఆ గ్లామరస్ పొజిషన్ అంటే గ్లామరస్ వరల్డ్ కి, అంటే డ్రీమ్ మర్చెంట్స్ కి, కళల బేహారులు అంటారు, ఆ డ్రీమ్ మర్చెంట్స్ కి నేను హెడ్ అని చెప్పుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. అదొకటి. సార్, మీరు గతంలో ఒకసారి మాట్లాడారు, యువతరానికి ఛాన్స్ ఇవ్వండి, పెద్దలందరూ సలహాలు ఇవ్వండి అనేసి మీరు చెప్పారు. మరి ఇప్పుడైతే మంచు విష్ణు యంగ్స్టరే కదా సార్, మీరు ఆయనకు సపోర్టివ్ గా ఉండొచ్చు కదా. రకాల కూడా మనకు మోహన్ బాబు గారి సపోర్ట్ కూడా ఉంటుంది కదా. కాదు, నేను చెప్పేది అదే. యంగ్స్టర్స్ వచ్చే పరిస్థితుల్లో అయితే నాకు 66 ఏళ్ళు. ఐ ప్రిఫర్ టు బి అన్ అడ్వైజరీ ప్యానల్ కూడా కాదు. నేను అసలు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా, నేను ఇన్నేళ్లలో 25 బిగినింగ్ నుంచి ఉన్నాను. నేను ఇన్నేళ్లలో ఎప్పుడు ఎలక్షన్స్ నేను కంటెస్ట్ చేయాల, ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెప్తాను, నేనేం చెప్పాను, మంచు విష్ణు, మోహన్ బాబు సపోర్ట్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎలక్షన్స్ నోటిఫికేషనే రాదని నేను చెప్తుంటే, ఎలక్షన్ కండక్ట్ చేయాలి, నోటిఫికేషన్ ఇచ్చాం అనగానే ఆ లెటర్ రాగానే ఇదిగో ఎనాలిసిస్ అంటారు. ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్, లేకపోతే విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్, ఎలక్షన్స్ రిజల్ట్స్, కౌంటింగ్ ఏమి ఉండవు. అంత బాగుంటుంది ఎలక్షన్.
మిగతా వాళ్ళకి నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక 4-5 పెద్దవాళ్ళు అనేక కారణాల వల్ల మా మాట వింటారో లేదో అని మౌనంగా ఉన్నారు తప్ప, నేను తెలంగాణ వాదంతో నేను అందరికంటే మొట్టమొదట నేను ఎస్ అండి అంట. నువ్వు అడిగి అమ్మ మీరు అడిగితేనే నేను చెప్పా ఎస్ అని. వాళ్ళు అడిగితే చెప్పనా? ఖచ్చితంగా యునానిమస్ కి, లేకపోతే ఏదైనా రిజల్యూషన్ కి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ కి, ఘర్షణ నివారించడానికి ఏదైనా ఉంటే మొదటి ఎస్ నాదే ఉంటుంది, మొదటి సంతకం నాదే ఉంటుంది. లిటిగేషన్ వచ్చి ఫిట్టింగ్లు పెడితేనే, ఏపీని మార్చేసి తెలుగు పెడితేనే వాయిస్ వేస్తారు. తెలుగు రాష్ట్రం ఎక్కడుంది బాబు? ఎందుకు అర్థం చేసుకోండి మీరు? రాష్ట్రానికి ఒక సినిమా ఇండస్ట్రీ ఉండాలిగా. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎటువైపు ఉంది మీ బ్రెయిన్స్? అందుచేత ఇంకొకరు కూడా రిక్వెస్ట్, మొత్తం ఇండస్ట్రీని నేను నెత్తి మీద ఎత్తుకోలేదు, కానీ అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని అసోసియేషన్స్ పేర్లు మళ్ళీ మార్చి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోండి, గౌరవంగా ఉంటుంది. తెలుగే కావడి బద్ద. కోయి కోటేశ్వరరావు గారు అప్పట్లో ఉద్యమం ఉన్నప్పుడు పెద్ద గొడవలు జరిగి తిట్టుకుంటున్నప్పుడు, కొట్టుకున్నప్పుడు కావడి కుండలు అనే కవితలు కావ్యం అనేది రాశారు. ఎందుకు మన కావడి బద్ద అది తెలుగు లేదా సినిమా కనుక అయితే ఇవన్నీ కూడా సినిమా కావడి బద్ద అయితే, కావడి కుండలో ఆ భుజం తెలుగు, ఈ భుజం తెలంగాణ అంతే. సార్ మీరు మొన్న ఒక మాట చెప్పారు ఏంటంటే, ఈసారి ఎన్నికల్లోనైనా పోటీ చేసే వాళ్ళలో సగం మంది తెలంగాణ వాళ్ళు ఉండేలా కొంచెం చూసుకోండి అన్నారు. తెలంగాణ అంటే పోటీ ఇది ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు అర్ధరాజ్యం ఇవ్వమని కృష్ణుడిని పంపించాడు. అర్ధరాజ్యం ఇవ్వకపోతే 5 ఊళ్ళు ఇవ్వన్నా అనేది వాళ్ళు అది కూడా వద్దన్నారు కాబట్టి కురుక్షేత్రం వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇమీడియట్ గా అంటే ఒక వాయిస్ రైజ్ అయింది, ఒక బాధ రైజ్ అయింది కదా. అవునా ఏంటి ఆ ప్రాబ్లం? అసలు మురికి తెలంగాణ వాదం 2 వింగ్లు అంటావు, మీ వాయిస్ లేదనే కదా. ఓకే, 18 మందిలో 9 మంది తెలంగాణ వాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఆప్షన్ ఇవ్వాలి. నేను తెలంగాణ అని చెప్పుకోగలిగిన వాళ్ళు ఊహించేసుకుంటే కాదు. నేను తెలంగాణ, నాది తెలంగాణ, నేను తెలంగాణ కోసం, తెలంగాణ వాదం కోసం, తెలంగాణ సినిమా కోసం, సంస్కృతి కోసం, భాష కోసం, ఆట కోసం, మాట కోసం, పాట కోసం నేను కమిట్ అయి ఉన్నాను అని డిక్లరేషన్ ఇచ్చిస్తే ఆ ఇచ్చిన వాళ్ళని ఒక 9 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ ఇద్దరిట్లో ఒక వైస్ ప్రెసిడెంట్, ఇద్దరిట్లో ఒక జాయింట్ సెక్రటరీ, అలాగే ట్రెజరర్, జనరల్ సెక్రటరీలో ఈ రెండిట్లో ఒకటి, ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లో ఒకటి ఇచ్చేస్తే అది రిజర్వ్ చేయాలి. రిజర్వ్ చేస్తే మాకు ఆ ధైర్యం ఉంది, మేము ఖచ్చితంగా ఈ అన్ని పోస్టులకి యునానిమస్ గా ప్రపోజల్స్ పంపుతాం. వాళ్ళకి డిక్లేర్ చేసి ఆ మిగతా వాటికి పోటీ పెట్టుకోమనండి. ఎందుకంటే వాళ్ళు యునానిమస్ గా రాలేదు, తెలంగాణ వస్తుంది. అందుకు అడిగా, అది సెకండ్ ఆప్షన్, నాట్ ఫస్ట్ ఆప్షన్. ఓకే సార్, సినిమా పెద్దలు అందరూ కలిసి పోటీ పడుతున్న వాళ్ళని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడి, సో ఏకాభిప్రాయం మీద ఎవరో ఒకలే ఉండాలి అని చెప్తే దానికి మీరు అంగీకరిస్తారా? అప్పుడు మీ డిమాండ్స్ ఎలా ఉంటాయి? కాదు, ఫస్ట్ నేను చెప్పాను, ఫస్ట్ నేను ఆయన సంతకం పెడితే నేను పెడతా అన్ను, ఫస్ట్ నేను పెట్టేస్తా, ఎందుకంటే నాకు తెలుసు కదా, ఎస్ బట్ అంటాగా, నాకు ఇష్టమే కానీ అంటాగా. అప్పుడు మీరందరూ నేను అడిగిన క్వశ్చన్ కూడా నా డిమాండ్ అంటే ఇందాక చెప్పే కదా, అవే డిమాండ్. ఇప్పుడు డిమాండ్ నావి ఇంకోటి నాకు ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు అందరూ వెళ్ళిపోండి, గోబ్యాక్ ఆంధ్ర, గోబ్యాక్ మేము ఇచ్చేయండి అంటే అంటలే కదా. అందరికీ అవకాశాలు రావాలిగా. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని వదులుకుని ఇక్కడికి వచ్చారమ్మా. ఇప్పుడు కృష్ణానగర్ కథలని కొన్ని ఛానల్స్ లోను, పత్రికలు గోల్డ్ వచ్చాయి, అన్ని అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి వచ్చి ఇక్కడ అక్కడ ఇళ్ళు, పొలాలు, లేకపోతే బంధువులు అందరి కాదు సినిమా మీద ప్యాషన్ ఇక్కడికి వస్తే నువ్వు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే, ఆకలి సాగులు కాకపోతే ఏముంటాయి చెప్పమ్మా. మీరు కేవలం తెలంగాణ వాదమే మీ నినాదం అని అనుకుంటూ వెళ్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది సార్. బయటికి అందరూ వ్యతిరేకిస్తారు కదా, అదే చెప్తున్నారు, తెలంగాణ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. బయటికి అనవసరంగా సినిమాలు కూడా కొడుతున్నాండి. అదృష్టం ఏంటంటే అక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఉంది కదా, సీక్రెట్ బ్యాలెట్ వెళ్ళిన తర్వాత అటు చూస్తాడు, ఒకసారి ఇలా చూసుకుంటాడు, నాకు ఒకటి వెళ్ళిపోతాడు. సింపుల్. అదే నాకు ప్యానల్ లేదని చెప్పాను, గెలిచిన వాళ్ళే నా ప్యానల్ అన్నా. బట్ రేపు నన్ను కూడా రాజకీయాల్లోకి లాగారు కనుక నా ప్యానల్ వచ్చినా ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ఎలాగైనా గెలవాలి కాబట్టి, అధికారం కావాలి కాబట్టి అంటాను.
సార్ ఇక్కడ వచ్చేసరికి మీరు బీజేపీకి సపోర్టివ్, ప్రకాష్ రాజ్ గారేమో బీజేపీ ఏతర మనిషి, యాంటీ బీజేపీ. ఇక్కడ ఏమైనా అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వ్యతిరేకించడం జరుగుతుందా మీరు? లేదమ్మా. అందుకని మన ఛానల్లో కోట శ్రీనివాస గారనే ఆయన మాండలికనందుకు కోపాచార్యనైనా బాబు నువ్వు కంకిపల్లి చిన్నపడ్డావు, ముందు తెలంగాణ ధైర్యంగా నేర్చుకో అని చెప్పాడు. డిఫరెంట్ ఇట్ కదా. అట్లాంటి ఇప్పుడు మనకి బీజేపీ అని అన్న పాయింటే లేదమ్మా. నేను ఇందాక నుంచి కేసీఆర్ గారిని నెచ్చి చెప్తా ఉన్నా, సినిమాకి ఆయన ఎంత చేయగలడో, ఎంత చేయడానికి ప్రయత్నించాడో, ఎందుకు కొన్ని కారణాల వల్ల కదా. మినిస్ట్రీస్ కూడా ఉండాలి కదా. అందువల్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి రాజకీయ ఇప్పుడు నాకు కనీసం బీజేపీ ఉంది, ఆయనకి ఏముంది? డిపాజిట్ కూడా లేదు. ఆయన ఒక ఇండివిజువల్ గా ఏదో బెంగెట్టుకుని కాస్త పాపులారిటీ కోసం ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి గొప్ప వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆయనకి ఏం తక్కువ అసలు? ఎవరు గుర్తుపట్టరు? ఎప్పుడైతే నాకు కావాలా అటు ఎడతాడు, ఇటు వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళాడు, చిన్న కుర్రాడు చేతిలో ఓడిపోయాడు, వెనక్కి వచ్చాడు. తాహత ఉండాలి కదా, స్తోమత ఉండాలి కదా, సిద్ధాంతం ఉండాలి కదా, కమిట్మెంట్ ఉండాలి కదా, దేశం అంటే ఇష్టం ఉండాలి కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా కుదరదు. ఇది దేశం, అది నేను అంటే ఇది మామ కాబట్టి ఇంతే మాట్లాడా. అది దేశాని కోసం వస్తే సరే. అసలు ఇప్పుడు ఇందులో అతను మాట్లాడి మా స్థాయి ఏంటి, ప్రధాని స్థాయి ఏంటి అంతే. నాట్ ఎ మ్యాచ్ అట్ ఆల్ అంతే. సార్ మీరు మా అసోసియేషన్ కి లీగల్ అడ్వైజర్ గా ఒక 10 ఏళ్ల కాలం చేశారు. అయితే ఎవరి హయాంలో సార్ పక్కదారి పట్టింది మా అసోసియేషన్? అట్లేం చెప్పలేంగా, రాను రాను పక్కదారి పట్టడం ఏం లేదు. అప్పుడు ఏమైందంటే నేను ఎప్పుడు నాగార్జున గారు మురళీమోహన్ గారు పీరియడ్ లో ఇద్దరు చేసిన 10 ఏళ్ళు. వాళ్ళు ఏంటంటే అప్పట్లో పెద్దవాళ్ళు వాడు చెప్తే మిగతా వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అమ్మ ఎదిగిన పిల్లలే మన మాట వింటలేదు. ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ, ప్రతి వాళ్ళు ఇండిపెండెంట్ గా అవుతున్న కొద్దీ, మీడియా వస్తున్న కొద్దీ, నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఇప్పుడు ప్రశ్నిస్తే ధిక్కారం ఉంటేలాగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. వాళ్ళు గొంతు నొక్కేశారు. నొక్కుతూ నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు రాలా? మరి నన్ను అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదుగా. మేము బలంగా మెల్లిగా అక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టుకుని, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టుకుని, చేంబర్ లో పెట్టుకుని అరుస్తూ గిరుస్తూ వచ్చాం. బట్ వినలా ఇప్పుడు వచ్చాం. సార్ మీరు ప్రకాష్ రాజ్ గారితో కలిసి కూడా కొన్ని సినిమాలో వర్క్ చేయడం జరిగింది. ఆయన ఎలా ఉండేవారు సార్? ఆయనతో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అసలు నేను ఆయన గురించి ఇప్పుడు ఆలోచించాను. మీరు చెప్తే ఒపీనియన్ లేదు ఇంకా నాకు పెద్దగా. ఇది చెప్పే కదా, అవార్డులను పెద్ద నటులు మంచి నటులు అంటున్నాను, కానీ నాకు ఆ విషయంలో ఉన్న పెద్ద లేదంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన 4 క్లోజప్లు 4 సీన్లు ఎక్కువ వేస్తే నాకంటే అద్భుతంగా చేసేవాళ్ళు 100 మంది బదులుగా ఉన్నారు. నాకు దేవుడు అదృష్టం ఇచ్చి అవి పిలిస్తే నేను వచ్చేసి నన్ను నిజంగా 4 వేషాలు వేసాను నేను అనుకుంటున్నాను కదా తప్ప ఓహోహో. ఎందుకంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవకాశం ఇవ్వాలి. డైరెక్టర్ వాడు శిల్పి, మేము రాళ్ళవి వాడు చెక్కారు, నేను శిల్పి అయిపోయిందా నేనే అంటే ఎట్లా? అది వర్కౌట్ కాదు. అంటే ఆఫ్ ద కెమెరా మీ రిలేషన్ ఎలా ఉండేది అని? నాకు పెద్దగా అంటే ఆయన వాడు భరణికి బాగా ఆప్తమించు క్లోజ్. అట్లా అప్పుడప్పుడు అతని గురించి తెలుసు తప్ప ఎప్పుడో ఒక్కసారి ఏదో కలిసినట్టు ఒకసారి ఏదో ఒక షూటింగ్ లో దూకుడు షూటింగ్ లో 10 నిమిషాలు మాట్లాడాం, సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొకసారి 2 నిమిషాలు అనుకుంటా ప్యాస అని వాడు భరణి చేసిన ఒక ఇనాయిరల్ దానికి అతను వస్తే హాయ్ అంటే హాయ్ అనుకున్నాం. అది 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 అప్పుడు అరగంట, ఇది అరసెకండ్ అంతే. అతను నాకేమో ఒపీనియన్ ఉంటుంది. ఓకే, కొందరు అంటారు ప్రకాష్ రాజ్ గారు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ అని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అతను ఇప్పుడు ఒకటి అతను ఎలాంటి వాడో అనుభవాలు ఏంటో అంటే నేను మళ్ళీ కొన్ని ఇన్సిడెంట్లు నేను గుర్తుకు తెచ్చుకోవాలి. దూకుడు సినిమాలో జరిగిన ఇష్యూస్ కానీ ఇంకోటి కానీ. పర్లేదు సార్ చెప్పండి. అదే పర్లేదండి, నేను చెప్పాలని చెప్తాను లేదు. ప్రకాష్ రాజ్ వల్ల షూటింగ్స్ లలో బాధపడ్డ వాళ్ళు అన్ని క్రాఫ్ట్లలో ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు నేను చిట్టి గారు అయితే పాప ఆయన సోదాహరణగా చెప్తున్నాడు, నాకు తెలియదు, అది నేను కనుక్కోవాలి. ఇంకా 21 సార్లు ఏదో సస్పెన్షన్ నోటీసులు ఇచ్చారు, 2 సార్లు సస్పెండ్ చేశారు, ఏదో రకరకాలుగా జరిగినాయి. బట్ ఒకటి నాకు కొంచెం వరకు తెలుసు, కోట శ్రీనివాసరావు గారు ధర్నా చేయటం, అది
బట్ ఎవరందరి జనరల్ చేసినా నాకు ఇన్ని వేషాలు వస్తున్నాయి కదా అని ఉంటుంది కదా జనరల్ గా. ఎందుకంటే వేరే నటులు లేడుగా మాకు, తెలంగాణలో లేడు, ఆంధ్రాలో లేడు, అసలు తెలుగులోనే లేడు ఆయన మాకు అంత గొప్ప నటుడు. సో ఒప్పుకోవాలి కదా, తప్పెట్టు మీరు ఎట్లా అంటున్నా ఏం లేదు. నాకు ఉన్న ఒపీనియన్ అంటే ఖచ్చితంగా ఆ అవకాశం ఇస్తే చెప్పాగా 50 మంది పేరు చెప్పగలుగుతా, టక్క చెప్పగలుగుతా. ఏది అతని కంటే అద్భుతమైన నటులు లాంటి వాళ్ళు. ఆయనకి అవకాశాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత నాకు వస్తే నేను చేసాడు, రాలేదుగా, నాకు రాలేదుగా, నాకు వస్తే సరే రాలేదు, ఆయనకు వచ్చాయి. గొప్పవాడే, జాతీయ అవార్డు గ్రహీత, అన్ని భాషల్లో చేశాడు, బాగా డబ్బులు సంపాదించాడు ఆయన. ఇప్పుడు నేను 100 గజాల్లో చెట్లు వేసుకోవడానికి లాంటి అనుకుంటే ఆయన 100 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. నేను ఇద్దరికి అన్నం బియ్యం ఇస్తే ఆయన 200 మందికి బియ్యం ఇస్తాడు. మరి గొప్పవాడిగా పాపం. సార్ ప్రస్తుతం ఏం సినిమాలో యాక్ట్ చేస్తున్నారు? ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? నేను అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మొన్న వకీల్ సాబు, జాతిరత్నాలు అన్ని వేషాలు వేసాను. ఇప్పుడు ఆచార్యలో చేశా, ఆచార్య చిరంజీవి గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్, సోను సూద్, నాజర్ గారు. దెన్ టక్ జగదీష్ అని నాని సినిమా చేశా, దృశ్యం 2 చేశా. దెన్ దేవకట్ట సినిమా డెమోక్రసీ అని చేశా, ఆనంద్ దేవరకొండ సినిమా చేశా, దానికి అనుకోలేదు. ఇంకో 5-6 సినిమాలు ఇమీడియట్ గా చేశారు. 10 సినిమాలు దాకా ఉన్నాయి. అందరికీ అదే ఆశ్చర్యం, సినిమాల్లో ఉంటూ మరి మీరు సినిమా వాళ్ళంటే తప్పు ఎక్కడ నుండి చెప్పొద్దా? తమ్ముడు మన వాడు తప్పు చేస్తుంటే చిన్నపిల్లలు నిప్పు దగ్గరికో లేకపోతే ఇంకోటేదో గాజు దగ్గరికి వెళితే చెప్తాము, లేకపోతే కొడతాము, లేదా రెక్కబట్టి లాక్కుంటాం. తప్పు ఎక్కడ జరిగినా, ఏ లెవెల్లో జరిగినా నేను అదే చెప్తాను. ఇప్పుడు మీ బాటలోని మీ అమ్మాయి కూడా ఆన్ స్క్రీన్ వస్తుంది కదా సార్, ఒక ఛానల్లో కుకరీ షోలో కూడా కనిపించింది మీ అమ్మాయి. మాకు 1000 ఎపిసోడ్లు చేసింది. సినిమాలో తను యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా సార్? లేదు, చేయలేదు, దానికి ఇంట్రెస్ట్ లేదు సినిమాకి. బట్ ఆల్రెడీ ఒకసారి చేసింది చిన్నప్పుడు. శ్రీమతి శ్రీ సత్యభామని విజయశాంతి గారు హీరోయిన్ గా చేసినప్పుడు, చిన్నప్పుడు విజయశాంతి గా చేసింది. కృష్ణారెడ్డి గారు అతను ఒకసారి ఏదో చిన్న డాన్స్ కాంపిటీషన్ లో చూసి అడిగితే ఓన్లీ ఒక పాట ఉంది, ఇంత ఉందంటే అప్పుడు తను చేసింది. వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా నాలాంటి పిచ్చిదే కాబట్టి ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా వాళ్ళ స్కూల్ కి సామాన్యుడికి డొనేట్ చేసింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను చెప్పలా ఇయ్యమ్మా అని చెప్పలా, నేను ఇచ్చేస్తాను కానీ ఇచ్చేది. సోషల్ ఆర్టిస్ట్ అనే ఒక గవర్నమెంట్ స్కూల్స్ ని ఇది చేయటం కానీ, అలాగే షీఈ్ ఏ షెఫ్. మా అల్లుడు కూడా లక్కీగా షీఈ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్. శ్రీలంక టీం, ఇండియన్ టీమ్ తో ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాను. అబ్బాయి, కోడలు, మనవలు అంతా దేవుడు మనకి ఇంత కావాలంటే ఇంత ఇచ్చాడు, ఇంకేం కావాలి? అందుకని పక్కవాడి కొంచెం బాధపడుతుంటే వాడి గురించి మాట్లాడటం ఎంత రిస్క్ అయినా సరే చేస్తూ ఉంటాం. పుట్టి పెరిగింది సీతాఫల్ మండి అంటారు, సికింద్రాబాద్ సీతాఫల్ మండి. పుట్టి వెళ్ళేవాడి హాస్పిటల్ పుట్టా, పెరిగిందంతా ఇక్కడే, పుట్టింది ఇక్కడే, పోయేది ఇక్కడే. ఈ మట్టి, అందుకే తెలంగాణ అంటే నాకంత అటాచ్మెంట్, ఇష్టం, ప్రేమ, భక్తి, గౌరవం. సార్ ఫైనల్లీ తెలంగాణ కళాకారులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇన్సెక్యూరిటీ తోటి భయపడి, బాధపడి, లోపల కుమిలిపోకుండా పోరాటమే మనకి నేర్పింది. తెలంగాణ అంటేనే పోరాటం, అణచివేతకి ఎదురీత, గొంతు విప్పండి. ఎందుకంటే పిల్లి మెళ్ళలో గంట ఎవరు అన్నట్టుగా బెంగెట్టుకున్నారుగా ఇన్నాళ్ళు. నేను వచ్చా, ఏదైనా ప్రాబ్లం కానీ, కష్టం కానీ, దెబ్బ కానీ పడితే మొదటి దెబ్బ నా మీద పడుతుంది, ఆ తర్వాత మీ దాకా రావాలి. ఇది నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా. తెలంగాణ వాళ్ళు అంటే చెప్పే కదా, తెలంగాణ వాళ్ళు అంటే డెఫినేషన్ కూడా ఇచ్చా. ఆప్షన్ ఇచ్చిన ప్రతివాడు తెలంగాణ వాడే, ప్రతి సినిమా కళాకారులు తెలంగాణ వాడే. నేను 3 ఏళ్ళ ఏంటంటే వచ్చి ఇక్కడికి వచ్చి 10 సినిమాలు చేశాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని అన్నా, ఎస్ యు ఆర్ తెలంగాణ. సో సపోజ్ శకలక శంకర్ అన్నాడు, నేను ఇక్కడ సినిమాలు చేశాను అంటే నేను ఇక్కడికి వచ్చాను, నాకు లైఫ్ ఇచ్చింది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు ఇక్కడే పుట్టారు, పెళ్లి ఇక్కడే చేసుకున్నాను, నేను ఇక్కడే ఉంటానండి అంటే ఆప్షన్ ఇది. ఆప్షన్ ఇస్తే శకలక శంకర్ ఈజ్ ఆల్సో తెలంగాణ. అది నా డెఫినేషన్, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే సార్. సో విష్ యు గుడ్ లక్ సార్. థాంక్యూ సో మచ్.